అందరికీ నమస్కారం. ఇవాళ మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య వాస్తు పండితులు బ్రహ్మశ్రీ ఉమామహేశ్వర సిద్ధాంతి గారు మనతో ఉన్నారు. గురుగారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. ఆయుష్మాన్ భవ. గురుగారు, 2025 జనవరి మాసం చివరగా మీనరాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి? గ్రహస్థితి ఎలా ఉంది? ఎలాంటి రెమెడీస్ చేసుకుంటే బాగుంటుందంటారు? సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్ర్యంబకీ దేవి నారాయణీ నమస్తుతే. ఓం కం గణపతియే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ క్రోధినామ సంవత్సరం పుష్యమాసం శుద్ధ ద్వితీయ బుధవారం, ఉత్తరాషాఢ నక్షత్రం, వ్యాగుత యోగము, బాలవకరణము, తిథి వార నక్షత్ర కరణములు యోగములు ఈ రకంగా ఉంటే, గ్రహ సంచారంలోని గోచారంలో గ్రహ సంచారం, గురుగ్రహము వృషభ రాశి యందు సంచారం చేస్తుంది. కర్కాటక రాశి యందు కుజుడు సంచారం చేస్తున్నాడు. అలాగే కన్య రాశి యందు కేతు సంచారం జరుగుతుంది. తదుపరి వృశ్చిక రాశి యందు బుధుడు సంచారం చేస్తున్నాడు. తదుపరి ధనుర్రాశి యందు రవి చంద్రుడు సంచారం చేస్తున్నారు. కుంభరాశి యందు శుక్రుడు శని భగవానుడు సంచారం చేస్తున్నాడు. మీనరాశి యందు రాహువు ఉన్నాడు. ఈ యొక్క సంచారము వలన ఇది అమావాస్య విధానాన్ని చెప్తుంది. ద్వితీయము అని మనం చెప్పుకున్నాం, కానీ అమావాస్య ఇంకా వీడలేదు. రవి చంద్రులు ఇద్దరు కలిసే ఉన్నారు ధనుర్రాశి యందు. ఈ యొక్క ఏలినాటి శని ప్రభావంతో కొట్టుమిట్లాడుతున్నది మీనరాశి. పూర్వాభాద్ర నక్షత్రం 4వ పాదం, ఉత్తరాభాద్ర 1, 2, 3, 4 పాదములు, రేవతి 1, 2, 3, 4 పాదములు ఉన్నాయి. ఇందులోని పూర్వాభాద్ర నక్షత్రము, ఉత్తరాభాద్ర 1, 2, 3, 4 పాదముల్లో ఉన్న వారి పరిస్థితిని అగమ్య గోచరం. అంత చీకటేనా? ఏమీ లేదు. కానీ మొన్న కార్తీక మాసంలో కొద్దిగా చిన్న వెలుతురు వచ్చింది. వీళ్ళకి చిన్న వెలుతురు వచ్చింది. అమ్మ మొత్తం లేదు అనుకో, కొంచెం దారి ముందుకు కదిలింది. వీళ్ళకి కొద్దిగా వెళ్ళింది. కొద్దిగా రుణబాధలు తొలిని ఏదో చేశాడు కార్తీక మాసంలో ఆ పరమేశ్వరుడు కటాక్షం వల్ల. అయితే కార్తీక మాసం వెళ్ళిపోయింది అంటే నవంబర్ నెలది, డిసెంబర్ నెలలో మళ్ళీ మామూలే. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఆదాయం లేదు. ఇంకేముంది మీనరాశి వారికి? అప్పులు కూడా దొరకట్లేదు వాళ్ళకి. అప్పులు కూడా దొరకట్లేదు. అప్పిచ్చేవాడు కూడా లేడు ఇక్కడ. ఇదివరకు అప్పులు ఇచ్చి ఇప్పుడు అప్పుచ్చేవాడు లేడు. ఒకవేళ వీళ్ళ దగ్గర ఉన్నదాన్ని ఏదైనా పెట్టి చేద్దామని ఎదరికెళ్ళాడుకో బోర్లా పడిపోతున్నాడు. అది పోతుంది. అప్పులు రావట్లేదు, ఆదాయం లేదు, వ్యవహారం లేదు. కొంతమంది జ్యోతిష్యులేమో మీనరాశి వారు ఇంకేముంది, ఇంత వచ్చేస్తుంది అంత వచ్చేస్తుంది అంటారు. ఏది రావట్లేదు వీళ్ళకి. అగమ్య గోచరంతో సంచరిస్తున్నారు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. అయితే గుర్రం గుడ్డిదైనా దాణా తప్పదు. ఒక సామెత ఉంది, పెద్దలు మనకు చెప్పింది, గుర్రం గుడిదైనా దాణా మాత్రం తప్పదు, దాణా పెట్టాలి. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎంత ఇరుక్కుపోతున్నా పండగ రోజు వచ్చాయి. జనవరి నెల పండగ రోజులు వచ్చాయి. ఈ పండగ రోజు పండగ నాడు పిండి వంట లేకపోయినా పర్వాలేదు, కానీ పస్తు ఉండకూడదు. పండగ నాడు పిండి వంట వండకూడడానికి ఓపికలేదు, మానే ఆర్డర్ నిన్ను ఎవరు అడగరు. పస్తు ఉండాలంటే ఎలా కుడుతుంది? చూసి ఉడికి బాగోదు. పండగ పూట పస్తు ఉండడం జరగదు. కాబట్టి ఏదో అప్పుడే వస్తుంది. ఎప్పుడైతే ఈ మీనరాశి వారికి రేవతి నక్షత్రంలో ఉన్న మీనరాశి వారిని చెప్పట్లేదు నేను. రేవతి నక్షత్రానికి వేరే చెప్పాలి మీనరాశికి ఫలితాలు. ఈ యొక్క పూర్వాభాద్ర 4వ పాదం వారికి, ఉత్తరాభాద్ర 1, 2, 3, 4 పాదం వారికి చెప్తున్నాను. ఈ యొక్క ఈ మీనరాశిలో ఉన్న వీళ్ళకి ఉన్న పరిస్థితితో చాలక కొత్త పరిస్థితులు వస్తాయి. అనుకోని ఖర్చులు వస్తే అది కూడా భరించాలి. పండక్కి పిల్లలకి వాళ్ళకి ఏదో చేయాలి, బట్టలు కొనాలి, ఇది పెట్టాలి, అది పెట్టాలి, ఏదీ లేదు. ఫస్ట్ పెట్టడం కుదరదు. ఎవడో చుట్టూ లాంటి వాడు ఎవడో ఇంటికి వచ్చి కూర్చున్నాడు అంటే ఆ 4 రోజులు ఆడిని పంపించాలి. పెంచకపోతే ఆడ అనేక రకాలు చెప్తాడు. బయటికి వెళ్ళి ఆడ ఊరికి వెళ్ళినవరా
పండగ కనీసం భోజనం కూడా పెట్టకుండా బయట పంపించేశారు అంటాడు. కాబట్టి అది కుదరదు. అతిథి దేవోభవ అంటారు అతిథి కాబట్టి దేవోభవ. మర్యాదలు చేయాలి, తప్పదు. చెయ్యాలి. ఎక్కడి నుంచి వచ్చేస్తాడు? చెయ్యాలి, తప్పదు. అప్పో సప్పో చేయడమో, లేదంటే ఏదో తాళిబొట్లు అమ్ముకోవడమో, మంగళసూత్రాలు అమ్ముకోవడమో, లేదంటే చేతున్న ఉంగరాలు అమ్ముకోవడమో ఏదో చేయాలి. నష్టపోయాడు. ఇటువంటి ఫలితాన్ని మేనరాశి వారు పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర 1, 2, 3, 4 పాదాలు ఇదే పరిస్థితి. సరేనండి, రేవతి 1, 2, 3, 4 పాదాలు ఉన్నాయి కదా, మరి వీళ్ళ పరిస్థితి ఏంటి? వీళ్ళకి ఏలి నాటి శని ప్రభావం రెండోసారి వచ్చింది. ఈ జాన్యువరి నెల కాడి నుంచి మొన్న కార్తీక మాసంలో కొంచెం కుదుట పడ్డా ఉద్యోగ రంగాలన్నీ మార్పులు చెందిన, డిసెంబర్ నెలలో ఉద్యోగ రంగాల మార్పులు చెందిన ఈ యొక్క 4 పాదాల నక్షత్రం, రేవతి నక్షత్రం ఉన్నవారికి అనుకూలవంతమైన పరిస్థితి ఏర్పడింది. అంటే ఏంటి? పైకి మాత్రం గుంభనంగా ముందతనంగా కనపడుతుంది, పర్వాలేదు, డబ్బు లేకపోలేదు, ఉంది, నష్టాన్ని కష్టాన్ని చవిచూసేయట్లేదు, బాగానే నడుస్తున్నాడు, ఉన్నవాడినే ఇలా కనపడతాడు. కానీ మనోవేదన ఉంది వీళ్ళకి. ఈ రేవతి నక్షత్రం వాళ్ళకి మనోవేదన చెప్పుకోలేడు. ఎందుకురా ఏడుతున్నావు అంటే ఎగ్గొట్టానికి అన్నాడు. అలా చెప్పుకోలేని పరిస్థితుల్లో ఈ మీనరాశి వాళ్ళు ఉంటారు, ఈ యొక్క రేవతి నక్షత్రంలో. ఈ రేవతి నక్షత్రం వాళ్ళకు ఒక శుభవార్త కూడా ఉంది ఈ యొక్క జనవరి నెలలో. ఏంటయ్యా? ఉద్యోగ రంగంలో ఉన్న వాళ్ళకి ప్రమోషన్ వస్తుంది. అలాగే కొత్తగా పెళ్ళయ్యి, రేవతి నక్షత్రంలో ఉన్నవారు కొత్తగా పెళ్ళయ్యి అత్తవారి ఇంటికి వెళ్తే మాంగారి దగ్గర నుంచి మంచి ఉన్నతమైన బహుమతి పొందుతారు. బంగారం అవ్వచ్చు, లేకపోతే ఒక ఇల్లు అవ్వచ్చు, ఒక స్థలం అవ్వచ్చు, అల్లుడు గారికి కొత్త అల్లుడు ఇవ్వాలి. ఈ యొక్క రేవతి నక్షత్రంలో ఉన్న రాశి వారి గురించి చెప్తున్నాను, మీనరాశికి అటువంటి ఫలితాన్ని పొందుతారు. అయితే ఈ యొక్క ఉన్న నక్షత్రాల్లో ఉన్నది పూర్వభాద్ర, ఉత్తరాభాద్ర నక్షత్రంలో ఉన్న వారికి మాత్రం నష్టాలు కష్టాలు చవి చూడాలి. ఈ నష్టాలు కష్టాలు చవి చూడాలంటే ఏం చేయాలి? సరే, ఏలినాటి శని ప్రభావం వలన ఆరోగ్యపరమైన పరిస్థితిని ఎదుర్కోవాలి. ఇలా ఆరోగ్యం దెబ్బతింటది. ఎవరిది? పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర 1, 2, 3, 4 పాదాలు వీళ్ళకి. ఇది మెంటల్ స్ట్రెస్ వల్ల అంటారా? అన్ని రకాలుగా ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో తిండి తినరు, వేళకి తిండి తినని పరిస్థితుల్లో ఉండిపోతారు. అప్పుడు రోగాలు రావడానికి అవకాశం ఉంటుంది. అటువంటి పరిస్థితుల్లో ఆరోగ్యాన్ని జాగరూకతగా చూసుకోవాలి. అనారోగ్య పాలు అయిపోవడానికి ఉంటుంది. వైవాహిక జీవితం ఎలా ఉండబోతుంది మరి? వైవాహిక జీవితం ఎలా ఉండబోతుంది ఈ మాసం? అనారోగ్యం అనే పరిస్థితుల్లోనే ఏ విధమైన అనారోగ్యం వస్తుంది వీళ్ళకి? రేవతి నక్షత్రం వాళ్ళకి కాదు, ఉన్న 2 నక్షత్రాల గురించి చెప్తున్నాను. అనారోగ్యం అనే పరిస్థితి ఏంటంటే హార్ట్కి సంబంధించిన విధానం, గుండె జబ్బుకు గురైపోతారు. అలాగే మెంటల్ టెన్షన్ ఎక్కువ పడిపోతారు, ఎక్కువ మెంటల్ టెన్షన్ పడతారు. అటువంటి స్థితిలో ఉంటారు. వైవాహిక జీవితం ఎలా ఉండబోతుంది ఈ మాసం వీళ్ళకి? కార్తీక మాసం కాడి నుంచి ఈ మీనరాశి వారి వైవాహిక జీవితం పెద్దగా విశేషంగా ఏమీ లేదు. భార్యాభర్తలు కొట్లాడుకోవట్లేదు, భార్యాభర్తలు కొట్లాడుకోవట్లేదు, కానీ ఏంటంటే ముభావంగా ఉండిపోతారు. ముభావంగా భార్యాభర్తలు ఉంటారు, తక్కువ మాట్లాడతారు. ఈ మీనరాశి వారు పూర్వభాద్ర, ఉత్తరాభాద్ర నక్షత్రం పాదాల్లో ఉన్నవారు మౌనంగా ఉంటారు. మౌనం అని ఈ భాష మోగ మనసు అంటే ఏమైంది? ఇంకా మౌనానికి మించిన రెమెడీ ఏమన్నా? ఇంకే కూడా లేదు. భార్యాభర్తలు ఇద్దరు భర్త తిట్టాడనుకో, భార్య మౌనం వహిస్తే ఆడు ఎంతసేపు తిట్టగలడు? అరగంట తిట్టుకోగలడు. లేదు భార్య తిడుతుంది, వీడు మౌనంగా ఉన్నాడంటే ఎంతసేపు తిట్టగలుగుతుంది? ఆ మనిషి అదనకుండా కూర్చుని వీడు బయటకు వెళ్ళిపోతాడు. వీడు బయటకు వెళ్ళిపోతాడు, ఇంకెవరు తిడుతుంది? సమస్య ఆ రకంగా పరిష్కారం అవుతుంది. ఎవరికి? ఈ నక్షత్రంలో, రేవతి నక్షత్రంలో ఉన్న వాళ్ళకి రాదు. రేవతి నక్షత్రంలో ఉన్నవారు కలిసిమెలిసి ఉన్నారు, ఆనందదాయకంగా ఉన్నారు భార్యాభర్తలు. ఓకే, చివరిగా మరి కొంచెం పరిస్థితులు బాగాలేదు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి అంటే ఏం చెప్తారు? దేనిలో ఉండాలంట? మౌనంగా ఉండాలి. మౌనంగా ఉన్నందువలన వచ్చేదానికి ఏ సమస్య రాదు. ఎందుకంటే ఎదుటి వాళ్ళని తిట్టాడు, ఒరే వెధవా అన్నాడు, నన్ను ఎదవా అంటావరా, పనికి హిమాలయం వెధవా అని చెప్పి అనకూడదు, ఆడు పాపని అడేపోతాడు అని మౌనం వహించామనుకో,
ఆ తిట్టినోడికే బాధ కలుగుతుంది, అది అనవసరంగా తిట్టానరా అని. మౌనం. ఈ యొక్క మౌన దీక్ష వల్ల ఈ యొక్క మీనరాశి వారికి అత్యధికమైన శుభ ఫలితాలను పొందుతారు. ఇప్పుడు ఎవడో తిట్టాడు, ఆడిని మనం తిట్టేస్తే ఆడికి ఒరిగింది లేదు, నీకు తరిగింది లేదు. కాబట్టి మౌనంగా ఉండడం అనేది ఈ మీనరాశి వారు ఇప్పుడు చేయవలసింది. పూర్వాభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర 1, 2, 3, 4 పాదాల వాళ్ళు చేయవలసింది మౌనమే. రేవతి నక్షత్రం వాళ్ళు మౌనంగా ఉంటారు. రేవతి నక్షత్రం అంటే చాలా పవర్ఫుల్. పరిస్థితులు అయితే బాగాలేదు, మరి పరిస్థితులు బాగాలేదు కాబట్టి జీవితం ఏం ఆగిపోకూడదు. వీళ్ళు ధైర్యంగా ముందడుగు వేయడానికి, ఇంకా మంచి శుభ ఫలితాలు పొందడానికి అద్భుతమైన రెమెడీస్ ఏమైనా ఉంటే తెలియజేయండి మీనరాశి వారి కోసం. మీనరాశి వారికి రెమెడీ ఈ విధంగా అంటే ఏలినాటి శని ప్రభావంతో ఉన్నవాళ్ళు, మొత్తం 3 నక్షత్రంలో 3 పాదాలు ఉన్న వాళ్ళకి ఒకే రకంగా చెప్పుకోవాలి. ఇక్కడ దక్షిణామూర్తిని ఆరాధన చెయ్యాలి, ముఖ్యంగా దక్షిణామూర్తిని. అలాగే ప్రతి మంగళవారం నాడు రాగి పైసలుండి పూర్వం. ఇప్పుడు పూజా స్టోర్లో అమ్ముతున్నారనుకో, ఒక్కొక్క రాగి పైసా 10 రూపాయలు ఉంటుంది. అలా కాకపోతే కొంచెం కష్టం. అలాగే గోల్డ్ స్మిత్ దగ్గరికి వెళ్ళి, బంగారు పని చేసేవారి దగ్గరికి వెళ్ళి రాగి గుళ్ళు ఇమ్మనండి, ఓ 10 రూపాయలు అని గుళ్ళు ఇస్తారు. ఓ 10 రూపాయలకి 20 రూపాయలు. ఆ గుళ్ళను తీసుకుని ప్రతి మంగళవారం నాడు, సోమవారం రాత్ర మగవాళ్ళైతే చొక్కా వేసుకుని చొక్కా పాకెట్లోని ఒక 7 గుళ్ళు వేసుకోండి, నిద్రపండి. పొద్దున్నే లేచి కాలకుచ్చాలు తెచ్చుకుని గుళ్ళు చొక్కా జేబులో గుళ్ళు ఉన్నాయో లేదో ముందు చూసుకోండి. అది కింద పడిపోవచ్చు, అది తీసుకుని పక్కనెట్టుకోవాలి. ఆ తర్వాత శుభ్రంగా కాలకృత్యాలు తెచ్చుకుని స్నానం చేసిన తర్వాత శివాలయానికి వెళ్ళి, లేదంటే కుచితత్వ విధానంగా వెళ్ళాలి కాబట్టి ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి, లేకపోతే నాగ ప్రతిష్ట ఉన్న గుడికి వెళ్ళి, నాగదేవతలు ఉంటాయి, 2 పాములు ఉంటాయి, అటువంటి దగ్గరికి వెళ్ళి నమస్కరించుకుని సుబ్రహ్మణ్య స్వామికి విధంగాను ఒక చెరువు దగ్గర కానీ ఒక కాలువ దగ్గర కానీ వెళ్ళండి. ఈ గుళ్ళు తీసుకుని ఈ గుళ్ళను కళ్ళకు అద్దుకుని శుభ్రంగా వీలైతే నదికి నమస్కరించి మీ మనసులో ఉన్న కోరికని చెప్పుకొని ఆ నదిలో వేయాలి. ఈ గుళ్ళు 7 గుళ్ళని ఇలాగా ప్రతి మంగళవారం చెయ్యాలి. ఇలా చేసుకుంటే ఇది ఒక రకమైన విధానం వస్తుంది. తదుపరి దక్షిణామూర్తి దగ్గర అభిషేకం చేయించాలంటే గుడికి దొరకదు, చాలా కష్టం. ఈశ్వరతత్వంగా తీసుకోండి. ఈశ్వరుని గుడికి వెళ్ళి అభిషేకాన్ని ప్రతి సోమవారం అభిషేకం చేసి, అభిషేకం చేసిన రోజు ఆయిల్ లేని ఫుడ్ తీసుకోవాలి. సోమవారం నాడు ఆయిల్ లేని ఫుడ్ అంటే ఏలినాటి శని ప్రభావం ఉంది కదా, ఆయిల్ రాకూడదు. ఇంకా ఫ్రూట్స్ తీసుకుంటే ఇంకా మంచిది అనుకోండి. భోజనం చేయాలంటే పెరుగు అన్నం, ఎంతకంటే పెరుగు అన్నం. పొద్దున్న టిఫిన్ చేయాలి, పంచదార ముంచుకుని ఇడ్లీ తినాలి. కారపొడి ముంచుకుని తినకూడదు, కారపొడి ఆయిల్ ఉంటుంది కాబట్టి ఆ రకమైన చేసుకోవాలి. దక్షిణామూర్తినికి ఇంట్లో ఫోటో పెట్టుకుంటే సన్నజాజి, విరజాజి, జాజు పూలుతో పూజ చేయాలి, అదే మాల వేయాలి. అలాగే సోమవారం నాడు శివాభిషేకం చేస్తున్నప్పుడు ఒక 27 నిమ్మకాయలు తీసుకోండి. 27 నిమ్మకాయలు అంటే ఏంటి? అంతర్గత శత్రునాశనం జరగాలి. ఇక్కడ అంతర్గతంగా శత్రువులు ఉన్నారు, కనపడిన వాళ్ళు కనపడరు. 27 నక్షత్రాల్లో ఏదో నక్షత్రంలో ఉంటాడు కదా, ఆ శత్రువు మనకు దొరకట్లేదు, బ్యాట్ చేస్తున్నాడు. దాన్ని పోవాలంటే 27 నిమ్మకాయలని ఆదివారం రాత్రే ఒక దండ గుచ్చాలి. ఆ దండ గుచ్చేటప్పుడు ఈ నిమ్మకాయలకి పసుపు రాయండి. నిమ్మ పళ్ళు కాదు, ఆకుపచ్చని రంగుగా ఉన్న నిమ్మకాయలు, పసుపు పచ్చని నిమ్మకాయలు కాదు. ఈ యొక్క దండకు వచ్చేటప్పుడు వీలైతే అశ్వని, భరణి, కృత్తిక, రోహిణి, మృగశిర, ఆరుద్ర, పునరోసు, పుష్యమి, ఆశ్లేష, మక, పుబ్బ, ఉత్తర, హస్త, చిత్త, స్వాతి, విశాఖ, అనురాధ, జ్యేష్ఠ, మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, శ్రవణ, ధనిష్ట, శతభిషం, పూర్వభద్ర, ఉత్తరాభద్ర, రేవతి. ఈ పేర్లు తెలుసుకోండి, నక్షత్రాల పేర్లు. ఆ నక్షత్రాల పేర్లు మీకు తెలియకపోతే పంచాంగంలో ఉంటాయి, ఒక పేపర్ మీద రాసుకోండి. మొట్టమొదటి నిమ్మకాయ తీయండి, కళ్ళకు అద్దుకోండి. ఓం అశ్వని నమః అని వచ్చారు. ఓం భరణై నమః, ఓం రోహిణై నమః. అలాగా 27 నక్షత్రాలు గుచ్చారు.
ఆ దండ కట్టి అభిషేకం అయిపోయిన తర్వాత స్వామివారికి అలంకరించమన్నాడు. ఎప్పుడైతే 27 నిమ్మకాయల దండాన్ని స్వామివారికి అలంకరించేశారో 27 నక్షత్రంలో ఉన్న అంతర్గత శత్రునాశనం జరుగుతుంది. అంతర్గతంగా ఉన్న శత్రువుని ఏం చేయలేం మనం. ఆ శత్రునాశనం జరిగినప్పుడే వీళ్ళకి శుభదాయకమైన ఫలితాలు పొందుతారు. ఇక నువ్వు అడిగిన క్వశ్చన్, ఏలినాటి శని ప్రభావంలోని ఎప్పటి వరకు ఉందండి అని అడిగారు. అయితే ఇక్కడ వయసులను బట్టి చెప్పవలసిన పరిస్థితి వస్తుంది. 12 సంవత్సరముల వయసు కాడి నుంచి 30 సంవత్సరముల వయసు వరకు, 12 నుంచి 30 సంవత్సరముల వయసు వరకు ఉన్న వాళ్ళకి 5 సంవత్సరాలు ఉంది. ఇంకా 5 సంవత్సరాలు ఉంది. ప్రభావం అనేది వయసులు బట్టి ఉంటుంది, వయసుల వారీగా ఉంటుంది అయితే. అంటే ఏలినాటి శని ప్రభావం అంటే జీవితంలో 3 సార్లు వస్తుంది. ఏలినాటి శని, అర్ధాష్టమ శని, అష్టమ శని కూడా 3 సార్లు వస్తాయి. వయసులో వారు వస్తాయి. ఇక 30 సంవత్సరముల వయసు దాటి 60 సంవత్సరములు లోపు వారికి ఉండేది రేపు వచ్చే ఏప్రిల్ నెల ఉగాది కాడి నుంచి సర్దుబాటు అవుతుంది. 60 సంవత్సరాలు దాటి 90 సంవత్సరాల వయసు వారికి ఏ శని లేదు. వాళ్ళ దగ్గర రాలేదు. చివరి రోజుల్లో వాళ్ళు హ్యాపీగా ఉండొచ్చు. హ్యాపీ. మీనరాశి వాళ్ళు అందరూ కూడా అంతే. ఏంటంటే మొట్టమొదటిలో కష్టపడ్డారంటే చచ్చే సమయానికి సుఖ సంతోషాలతో చచ్చిపోతున్నారు. ఏలినాటి శని ప్రభావం ఈ రకంగా. సరే, చివరిగా మరి వీళ్ళు దానం చేయాలనుకుంటే ఏ వస్తువులు దానం చేస్తే బాగుంటుందంటారు మీనరాశి వారు? మీనరాశి వారు దానం చేయాలి అనుకున్నది ఏంటంటే పనస తొనలు దానం చేయాలి. పనస తొనలు ఎదుటి వాళ్ళకి దానం చేయాలి. అలాగే మినప గారెలు దానం చేయాలి. మినువులు, మినప గారెలు అంటే మినువులతోటే కదా చేస్తారు. మినపగారెలు అన్నది మినపగారెలు దానం చేయాలి. అలాగే అన్నదానం చేయాలి. అన్నదానం చేయాలి అంటే ఏ గుడిలో చేయాలి ఏమన్నా ఉంటుందా? గుడిలో అన్నదానం చేయడం అనేది కాదు. అన్నదానానికి అన్నార్థులు ఎవరు ఉన్నారంటే హాస్పిటల్లో ఉంటారు, లేదు మన చదువుకునే విద్యార్థులు ఉన్నారు, వీళ్ళు హాస్టల్లో ఉంటారు. వాళ్ళు ఏదో కొంచెం ఆ పప్పు పులుసు ఏదో 20 రూపాయలు 30 రూపాయలు కొనుక్కుంటారు. అలాంటి హాస్టల్లో ఉన్న విద్యార్థులు ఎవరైతే ఉన్నారో తెలిసి, ఎందుకంటే ఆ విద్యార్థులను ఎందుకంటున్నాను, వాళ్ళ దగ్గర ఒక స్పష్టత ఉంది. వాళ్ళు కొనుక్కోవాలి, వండుకోవాలి, తినాలంటే కుదరదు. వాళ్ళకి శుభ్రంగా ఒక అన్నం ఒక కవర్లో వేసి, ఆ విద్యార్థి ఎంత తింటగలుగుతాడో అంత అన్నం ఒక కవర్లో వేసి, ఒక కవర్లో సాంబార్ చక్కగా శనగ పప్పుతో కానీ కందిపప్పుతో చేసిన సాంబార్ని కానీ తయారు చేసి, ఒక బంగాళాదుంప కూర లేదా అరటికాయ కూర, ఓ బెండకాయ కూర, దొండకాయ కూర ఏదో ఒకటి ఉంది, అది కాస్త కూర వేసి, తర్వాత ఏదైనా పికిల్ ఉంటే అదో కవర్లో వేసి, ఇవన్నీ ఒక పెద్ద కవర్లో పెట్టి, ఒక ఆకుని మడిచి అందులో పెట్టి, కంపల్సరీగా 2 వాటర్ ప్యాకెట్లు పెట్టి, ఇలాగ మీరు ఎంతమందికి పెట్టగలుగుతారో అంతమందికి హాస్టల్లో ఉండి చదువుకుంటున్న విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇవ్వండి. బాబు ఇదిగో భోంచేయండి మీరు. వాళ్ళు ఆహ్లాదకరంగా తీసుకుంటారు. అయితే బయట ఉన్న వ్యక్తులకు ఇచ్చామనుకోండి ఏం జరుగుతుంది, ఈ డ్రింక్ చేస్తాడు, తాగుబోతుకి ఇచ్చారు, ఆడు లేదంటే ఒక బెగ్గరికి ఇచ్చారు, ఆ బెగ్గర ఆడేం చేస్తాడు, అన్నం తిందామని చెప్పేసి తింటాడని మీరు ఇచ్చారు, ఆడేం చేస్తాడు, పక్కన కాకేస్తాడు, ఒరే భోజనం బయట 100 రూపాయలు అవుతుంది కదా, నన్ను 40 రూపాయలు ఇచ్చారా, 50 రూపాయలు ఇచ్చే, ఇదిగో నీకు ఇచ్చాను. ఆడి దగ్గర ఆడుకునే డబ్బులు బాగానే ఉన్నాయి, ఆడికి ఇవ్వలేదు, వీడికి ఇచ్చాడు అన్నం, ఆడికి ఇచ్చిన తర్వాత ఆ 50 రూపాయలు తీసుకెళ్ళి చీప్ లెక్కర్ తాగేస్తాడు. కర్మకాలం చచ్చిపోయాడు. ఆ పాపం ఎవరికి వచ్చింది? డబ్బులు ఇచ్చిన వాడిగా వస్తుంది. డబ్బులు ఇచ్చిన వస్తుంది, అన్నం ఇచ్చిన, అదే అన్నం ఇచ్చిన వాడికి. అన్నం ఇచ్చాడు, ఆడు అమ్మేశాడు. కాబట్టి విద్యార్థులకు ఇస్తున్నందువల్ల ఉపయోగం ఏంటి? విద్యార్థులు డ్రింక్ చేయరు, విద్య నేర్చుకోవాలి. లేదంటే అమ్మబాబు తిట్టి వాళ్ళు కొడతారు, లేదంటే హాస్టల్లో ఉన్న వాళ్ళు వీళ్ళు బాధేస్తారు, మాస్టర్ గారు ఊరుకోడు, చదువు అంట పడతారు. కాబట్టి డ్రింక్ చేయరు, వీళ్ళు తాగకుండా ఉంటారు, ఆకలికి అన్నానికి ఉంటారు, అన్నార్థులు. అటువంటి వారికి ఒక 4 5 విద్యార్థులకు పెట్టండి.
అన్నదానం చేసినంత వల్ల ఫలితం అమోఘమైన ఫలితాలు వస్తుంది మీనరాశి వారికి. జనవరి మాసంలో మీనరాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి, అలాగే మీరు చేసుకోవాల్సిన పరిహారాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు గురుగారు. మీకు కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఆయుష్మాన్ భవ.